बंगाल की खाड़ी में लगातार मौसम की बेरुखी देखने को मिल रही है। इससे आंध्र प्रदेश के विशाखापत्तनम में मछुआरे परेशान हैं। नावें बंदरगाह पर खड़ी रहती हैं और मछुआरे समुद्र में मछली पकड़ने नहीं जा पाते। అసలు రూపాయి ఇవ్వట్లేదు. అవతల నుంచి తెస్తే ఓనర్లు మాకు డబ్బులు ఇస్తారండి. ఆ ఓనర్లు కూడా మా ఏటున్నాయి ఏమని అడిగితే మాకు ఏటున్నాయి, మాకు ఏ ఆయిల్ డబ్బులు వస్తున్నాయి మీకు ఇవ్వడానికి అనేసి ఓనర్లు అంటారండి. మా బతుకులు ఇలా ఉన్నాయండి. అసలు ఏటు ఉండట్లేదండి. ఆటకెళ్ళా ఈ ఒడిసోటి కరెంట్ ఎక్కువైపోయిందండి వాటర్లోనే లోపల. ఆ కరెంట్ ఎక్కువైపోవడం వల వేస్తే అసలు బోటు నడపడం ఇలాగ జరుగుతున్నాయండి. ఎక్కువ కరెంట్ ఎక్కువ ఉంటుందండి ఈ సంవత్సరం అంతా. ఎక్కువ ఉండడం వల్ల సరుకు అసలు ఉండట్లేదు నీటిలోని. చేపలు అసలు చేపలు ఉండట్లేదు, రొయ్యలు ఉండట్లేదండి. ఇలా ఉంది మా పరిస్థితి. పిల్లలకు కూడా పెంచుకునపోతున్నాం. పిల్లలు కూడా చదువులు చదివించుకునపోతున్నాం. పంట నష్టపోతే రైతులకి ఏదైనా వచ్చి ఎంక్వైరీ చేసి ఏదో త్వరగా పనులు ఇచ్చేటది ఉంది. కానీ మరి ఈ యొక్క పరిశ్రమకి అంచనాలు నష్టం లేదు, మరి దీనికి నిధులు లేవు, ప్రత్యేకమైనటువంటి పథకం లేదు. మా బతుకు మేము బతకడమే తప్ప ఏదో సంవత్సరానికి ఒకసారి మత్స్యకార భరోసా ఇవ్వడం, సెంట్రల్ గవర్నమెంట్ పిఎంఎస్వై అని చెప్పేసి ఇంజిన్లను వల్లను ఏదైనా పరిశ్రమ అభివృద్ధి చెందడానికి తప్ప పరిశ్రమలో ఉన్నటువంటి బోట్ల ఆపదలో ఉంటే మటుకు ఆదుకునేది అయితే ఇంతవరకు ఏ విధంగా కనబడటం లేదు। बंदरगाहों पर वीरानी छाई है। मछुआरे और मछली पकड़ने के उद्योग से जुड़े दूसरे लोग रोजी रोटी के लिए सरकार से वित्तीय मदद की मांग कर रहे हैं।